సుమారు 50 ఏళ్ల పాటు భారత వాయుసేనలో కీలక పాత్ర పోషించిన MiG-21 సేవలు నేటితో నిలిచిపోనున్నాయి. భారత తొలి సూపర్ సోనిక్ జెట్ విమానంగా ప్రఖ్యాతిగాంచి ఈ విమాన సేవలను నిలిపివేయాలని భారత సైన్యం నిర్ణయించడం వల్ల 50 ఏళ్ల MiG ప్రస్థానం చరిత్ర పుటల్లోకి చేరనుంది. భారత వాయుసేనలో 50 ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్న యుద్ధ విమానం MiG-21. భారత అమ్ముల పొదిలో తొలి సూపర్ సోనిక్ విమానంగా గుర్తింపు పొందిన MiG-21 శత్రు సైన్యాలపై వాయువేగంతో దాడులకు పెట్టింది పేరు. అయితే ఇదంతా గతం. ఈ రకం విమానాలు పాతవి కావడంతో ఇకపై వీటి సేవల్ని నిలిపివేయాలని సైన్యం నిర్ణయించింది. MiG-21 యుద్ధ విమానాల్ని ఇకపై వినియోగించరాదని నిర్ణయించిన నేపథ్యంలో చివరిసారిగా ఇవాళ బెంగాల్లోని కలైకుంద వైమానిక స్థావరంలో 4 MiG-21 యుద్ధ విమానాలు గగనతలంలో ఎగరనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత వాయుసేన ప్రధానాధికారి NAK బ్రౌన్ హాజరు కానున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ తో 1965 యుద్ధంలో MiG విమాన సేవల్ని పరిమిత సంఖ్యలోనే వినియోగించిన 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో మాత్రం కీలక పాత్ర పోషించి భారత విజయానికి దోహదం చేశాయి. లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించడంలో చక్కని గుర్తింపు పొందిన ఈ విమానాలు కార్గిల్ యుద్ధంలోనూ కీలక పాత్ర పోషించాయి. కొన్నేళ్లుగా యుద్ధ విమానాల తయారీలో విప్లవాత్మక మార్పులు రావడం, MiG సాంకేతిక పరిజ్ఞానం సైతం పాతది కావడం, కొన్నేళ్లుగా MiG యుద్ధ విమాన ప్రమాదాలు ఎక్కువ కావడం వల్ల వీటిని పక్కన పెట్టాలని సైన్యం నిర్ణయించింది. MiG విమాన ప్రమాదాల్లో సుమారు 200 మంది మృత్యువాత పడడం సైన్యం నిర్ణయానికి మరో కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇన్నాళ్లు భారత సైన్యానికి చక్కని సేవలందించిన MiG విమానాల ఘనత రేపటి నుంచి చరిత్రగానే మిగలనుంది.